అందరు నమస్తే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇలా మా జిల్లా పోయినరు, మా సొంత జిల్లా తెలుసుగా, కొల్లాపూర్ కాన్స్టిట్యూన్సీకి పోయినరు. జటప్రోల్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ శంకుస్థాపనకు పోయినరు. మంచి కార్యక్రమం తీసుకోవాలి, ఆ స్కూల్ కట్టాలి కూడా, పిల్లలు చదవాలి కూడా. సరే ఏడికి పోయినా అది మాత్రం వదులుతలేదు, ఆ బీమారి వదులుతలేదు రేవంత్ రెడ్డి గారికి. ఆ బీమారి ఎందుకు పట్టుకుందో ఇట్లా పట్టుకుందో తెలియదు. ఆ బీమారి ఏంటంటే ఆయన మొత్తం 50 సార్లు కేసీఆర్ పేరే చెప్పిండు. ఆయన 50 నిమిషాల స్పీచ్లో నేను కౌంట్ చేయలే కానీ 40 నుంచి 50 వరకు మొత్తం కేసీఆర్ పేరే ఉంటుంది. కేసీఆర్, చంద్రశేఖరరావు, 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 చంద్రశేఖరరావు. అసలు అదే చంద్రశేఖరరావు అని లేకపోతే అసలు ప్రసంగమే లేదు. అసలు ఆయన గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఒక 20 months అయ్యింది, మనం ఏం చేస్తున్నాం, ఏం చెప్పుకున్నాం, ఏం లేదు. ఇక చాలా చాలా అసలు ఇంతే. ఇంకా మా జిల్లా పరువు పోతుంది అట్లా మాట్లాడుతుండ్రు. మా జిల్లాలో ఎవరు ఇట్లా కోరుకోరు. చాలా విషయాలు నేను మాట్లాడదాం. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. కేసీఆర్ ఆత్మహత్య చేసుకోవాలంట, కేసీఆర్ పిల్లలు ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోవాలంట. ఈయన డెవలప్మెంట్ చూసి అసలు ఏం డెవలప్మెంట్ చేసినారంటే చెప్పరు. నేను లేస్తే మనిషిని కాదన్నట్టే ఆయన చేసే డెవలప్మెంట్ చూసి చచ్చిపోతారంట. ఏం డెవలప్మెంట్, అంతగానో ఏం డెవలప్మెంట్ చేస్తే ఇన్ని రోజులు ఏం డెవలప్మెంట్? ఇప్పుడు 20 months అయింది. ఇప్పటికైతే మా జిల్లాకు స్పెషల్గా ఇచ్చిందేం లేదు. మా జిల్లా మా జిల్లా మా జిల్లా మా గడ్డ అంటారు కదా, మా వాళ్ళు కూడా స్పెషల్గా ఇచ్చిందే లేదు. మా వాళ్ళు పొట్టు తిట్టుకుంటారు పొద్దుగాలు లేస్తే. గదే రుణమాఫీ సమస్యలు, గదే రైతు భరోసా సమస్యలు, గవే నీళ్ళ సమస్యలు, గవే కరెంటు సమస్యలు, గవే ఉద్యోగాల సమస్యలు, అన్ని సమస్యలు గవే ఉన్నాయి. ప్రతి ఒక్కరికి అవే అమలు కాని హామీలు, అదే కొనని ఒడ్లు, అదే అందని యూరియా, ఇంకా అన్నీ అవే సమస్యలు, గవే పెన్షన్లు, గంతే. స్పెషల్ ఏం లేదు. అవన్నీ ఉన్నాయి. జనాల నుంచి రెస్పాన్స్ ఏం లేదు. కాకపోతే కొత్తగా కెమెరా ట్రిక్ కూడా కనిపెట్టారు. అక్కన్లు చెల్లెళ్ళు అంటే వాళ్ళు ఎవరు రెస్పాండ్ కదా, కెమెరా చూపిస్తలేరు, ఎందుకంటే వాళ్ళు పలుకుతలేరు కాబట్టి. మొన్నటిదాకా చూపిస్తుర్రి, ఇప్పుడు బంద్ చేసిండ్రు చూపించడం. ఎందుకంటే కనిపిస్తుంది వాళ్ళు పలకంది. ఎంతసేపటికి మనమరసుడే తప్ప అక్కడి నుంచి రెస్పాన్స్ లేదు. ఎందుకు రెస్పాన్స్ లేదంటే వాళ్ళు సంతృప్తి లేదని అర్థం. దానికి సాటిస్ఫాక్షన్ లేకపోతే అట్లయితుంది. ఓ ముఖ్యమంత్రి అక్కలు చెల్లెళ్ళు అని అంటే కూడా అరుస్తుంటే, పిలుస్తుంటే కాదు, అరుస్తుంటే కూడా రెస్పాన్స్ లేదు అంటే అది నెగిటివ్ రిపోర్ట్ అని అర్థం చేసుకోవాలి. ఇక చాలా విషయాలనే చంద్రబాబును పొగిడిండు. మళ్ళీ ఒకసారి చంద్రబాబు నాయుడు గారు అంటుండు. కేసీఆర్ మాత్రం కేసీఆర్ 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 అంటుండు. ఏంటో ప్రత్యర్థి కాదంటాడు, శత్రువు కాదంటాడు. కేసీఆర్ అంటే పాలమూరు రంగారెడ్డి ఏం చేయలేదంట. పాలమూరు 10 ఏళ్ళు అసలు నీళ్ళే లేవంట, ఇప్పుడే వస్తున్నాయంట నీళ్ళు. మా జనాలు నవ్వుకుంటారు, ఎందుకంటే మాకు తెలుసు కాబట్టి. వచ్చినాయి ఉద్యమం తర్వాత, తెలంగాణ వచ్చిన తర్వాత మా జిల్లాలో చాలా నీళ్ళు వచ్చినాయి. మా జిల్లా కూడా మిగతా జిల్లాతో పోటీ పడుతుంది. దాన్ని అట్లా ఉంచితే చాలంటే ఇప్పుడు ఏమవుతలేదు. పాలమూరు రంగారెడ్డి ఎందుకు పూర్తి చేయలేదని అడుగుతారు. పాలమూరు రంగారెడ్డి ఈ సంవత్సరాల్లో ఏమి చేయలేదు. ఒక ఇటుక పిల్ల గురించి ఇటుక పిల్ల పెట్టలే ఈ సంవత్సరాల్లో. ఒకవేళ చేస్తే అయిపోతున్నాయి పని, మొత్తం అయిపోతున్నాయి. పాలమూరు రంగారెడ్డి పని అయిపోతుంది. దానికి నీళ్ళే లేవు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు దొబ్బకపోతుంది నీళ్ళు మొత్తం. దాన్ని అడిగితే లేడు, మొత్తం పోతున్నాయి నీళ్ళు, కిందికే పోతున్నాయి. సాగర్ నుంచి 50 TMCలు ఏపీకి దొబ్బకపోతే మన వాళ్ళు 15 TMCలు నీళ్ళు వాడుకున్నారు. ఇంకా మా దగ్గరే ఉన్నది. మాకేమన్నా నిండినాయి గదే జూరాల అయిపోతుంది. 6 TMCలు 8 TMCలు ఉండి నీళ్ళు అయిపోతాయి. ఇక కొన్ని వీడియోలు చూద్దాం, చూసిన తర్వాత మాట్లాడదాం. 12 గెలిచినాం, కానీ 14 గెలిచినుంటే ఇంకొక మంత్రి పదవి అదనంగా వచ్చేది. 3 మంత్రులు కాదు, ముఖ్యమంత్రితో పాటు వాళ్ళ తల్లిదండ్రుల కళ్ళల్లో నేను ఆనందం చూసినాను. అంటే మాదిగా ఉపకులాల వర్గీకరణ చేసినందుకు మాదిగోళ్ళ పిల్లలు ఇవాళ డాక్టర్లుగా, ఇంజనీర్లుగా సీట్లు వస్తుంటే నీ కొడుకుతో పాటు, నీ మనవడితో పాటు మాదిగోళ్ళ పిల్లలు చదువుకుంటున్నారు కాబట్టి నీకు దుఃఖం వచ్చి నీ కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి. ఆ చంద్రశేఖరరావు గారు, నీ కళ్ళల్లో నిప్పులు ఎందుకు పోసుకుంటున్నావు? ఆ దళితుల పిల్లలు ఇంకెంతకాలం చెప్పులు కుట్టుకొని బతకాలి? ఇందుకే నీకు దుఃఖం వచ్చిందా అని నేను అడుగుతున్నా. మిత్రులారా, ఇవాళ ఆలోచన చేయండి. నిజంగానే 10 సంవత్సరాలు చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 20 లక్షల కోట్ల రూపాయలు ఆయన చేతికి వచ్చినాయి. ప్రజలుగా అర్థమైందా? 30 సెకండ్ల డిఫరెన్స్నే 2 సార్లు వచ్చింది చంద్రశేఖరరావు అనే పేరు. అట్లా మొత్తం 50 సార్లు ఉంటుంది. చంద్రశేఖర్ అనే నామజపం తప్ప ఏం చెప్పాలో అర్థమైతే లేదు గవర్నమెంట్కి. ఇట్లా మాట్లాడితే ఎవరైనా ఏమనుకుంటారు? ఇంతేగా, ఏం చెప్పుకోనికే లేదేమో, చెప్పుకోనికి ఏం లేకపోవడంతోన కేసీఆర్ గురించి మాట్లాడుతున్నారేమో అనుకుంటారు.
కేసీఆర్ గురించి ఒకసారి మాట్లాడితే సరిపోతుంది, కానీ వీళ్ళ సబ్జెక్ట్ ఏం లేదు. ఇప్పుడు ఏం చెప్పాలి? 5 నిమిషాలు చెప్తా అన్నాడు, 2 నిమిషాలు ముగించాడు ఆయన పథకాల గురించి. 5 నిమిషాలు చెప్తా, 5 నిమిషాలు నా గురించి చెప్పుకుంటా అన్నాడు, 2 నిమిషాలు క్లోజ్ చేసి పడేసిండు. చూడండి అది కూడా. పాలన కాంగ్రెస్ పార్టీ మీ ఆశీర్వాదంతో అయ్యింది. అందుకే ఇవాళ వాళ్ళు అంటున్నారు ఎవరికి ఏమి జరగలేదని. నేను చెప్పదలుచుకున్న 5 నిమిషాలు. ఇవాళ రైతులను తీసుకుందాం. రైతులకు 24 గంటల ఉచిత కరెంటు వస్తుందా లేదా సోదరులారా మీరు చెప్పండి, గుండెల మీద చేసుకొని. కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదన్నాడు కేసీఆర్. ఇవాళ వ్యవసాయ పొలాలల్లా ఇవాళ కరెంటు మేము ఇస్తున్నాం. 18 నెలల ఉచిత కరెంటు ఎవరు మొదలు పెట్టిండ్రా? ఆనాడు 2004 ఎల్బీ స్టేడియంలో రాజశేఖర్ రెడ్డి గారు మొట్టమొదటి సంతకం శిలా. చూసిండ్రా, మా అవ్వ నెయ్యి దాకింది, మీరు వచ్చి నా మూతి దాకండి నాకండి అన్నట్టు. ఉచిత పథకం, కరెంటు ఉచిత పథకం ఇస్తున్నప్పుడు ఈయన టీడీపీలో ఉండే. అప్పుడు చేసిన స్టేట్మెంట్లు ఏంటంటే చంద్రబాబు నాయుడుతో సహా ఈ కరెంటు బడలారేసుకునే తప్ప దేనికి పనికిరాదన్నారు. వైఎస్ రాజశేఖర్ ఇచ్చినప్పుడు ఫుల్ విమర్శలు చేసిండ్రు. ఈయన టీడీపీలో ఉన్న రోజులు విమర్శించిండు కరెంటుని. బయటకు వచ్చిన తర్వాత మాదే అంటున్నాడు, మేమే చేసినామంటున్నారు. కరెంటు లేక చస్తున్నారు రైతులు. 3 ఫేజ్ కరెంట్ లేదు, బోర్లు ఉన్నా వరే లేకపోయారు. ప్రజా పాలన రైతులు ఆశీర్వదించినందుకు వాళ్ళ రుణం మేం తీర్చుకున్నాం. నిన్నగాక మొన్న లెక్కగట్టి 9 రోజుల్లో రైతు భరోసా పథకం కింద 9,000 కోట్ల రూపాయలు ఎతికి మరి ప్రతి ఒక్కరి ఖాతాల 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు ఈరోజు రైతు భరోసా పథకం కింద రైతులకు ఇచ్చింది మేము కాదా? ఇవాళ పామాయిల్ వేస్తే ప్రోత్సహించింది మేము కాదా? ఇవాళ రైతులను ఆదుకుంటున్న ప్రభుత్వం మాది కాదా? ఇవాళ ఏ రైతు కష్టాలలో ఉన్నా ఆ రైతులను ఆదుకునే ప్రయత్నం మా ప్రభుత్వం చేస్తలేదా? ఇవాళ మూలన తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఉన్న రైతుల సమస్యలు పరిష్కరించడానికి నిరంతరం మా ఎమ్మెల్యేలు, మా మంత్రులు, మా ప్రభుత్వ యంత్రాంగం ఈరోజు ప్రజలకి వెళ్ళి రైతులను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాం. చంద్రశేఖరరావు ఫామ్ హౌస్లో పండుకొని నువ్వు పండించిన వడ్లు 4,200కు కావేరీ సీడ్స్కి అమ్ముకోవడం కాదు, ఇవాళ 500 రూపాయల బోనస్ ఇచ్చి రైతులు పేదలు పండించిన వడ్లు నేను కొంటున్నా. ఇష్యూ ఏదైనా కేసీఆర్ కామన్, కేసీఆర్ లేకుండా సబ్జెక్ట్ ఏమి ఉండదని అందరూ అనుకునేటట్టే మాట్లాడుతున్నారు. ఆయన పాపం కేసీఆర్ ఒక్క మాట కూడా అంటలేడు రేవంత్ రెడ్డిని. రేవంత్ రెడ్డి పేరు కూడా తీస్తలేడు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఒక స్పీచ్లో అట్లా ఉంటుందా, లేకపోతే పండుకున్నా లేచినా కేసీఆర్ పేరే ఉంటుందా ఏమో తెలియదు మనకు, అవి చూడం కదా. స్పీచ్లో మాత్రం కేసీఆరే. ఇంకా కేసీఆర్ లేకపోతే అంటే రుణం తీసుకుంటున్నాము. కేసీఆరే నన్ను ముఖ్యమంత్రిని చేసిండు కదా, కేసీఆరే నన్ను అనవసరంగా అప్పుడు అరెస్ట్ చేసిండు, అనవసరమే కదా అది, అప్పుడు దొరికిండ్రు, అరెస్ట్ అయినాము, కేసీఆర్ చేసిండు కాబట్టి రుణం తీసుకునే ప్రయత్నాలు ఉన్నట్టున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులను ఆదుకునే సోదరుడు ఉన్నాడు ప్రభుత్వం. ఒక విచిత్రమైన వాడే చెప్తాడు. నిన్న నిరుద్యోగులు ధర్నాలు చేస్తున్నారు, మాకు ఉద్యోగాలు వద్దని చెప్పిండ్రు. ఇప్పుడు ఏమంటారు అంటే ఆ ఎస్సీ వర్గీకరణ జరిగింది కాబట్టి ఒక లేట్ అయిపోయింది, కొద్దిగా ఆలస్యం అయిందని చెప్తున్నారు. అంటే నిన్న మనం మాట్లాడిన దానికి ఈరోజు మాట్లాడిన దానికి నిరుద్యోగుల విషయంలో డిఫరెన్స్ 4 మడత పెట్టేసింది. అప్పుడే చూడండి ఒకసారి. కొడుకు రాజ్యసభ ఇచ్చిన కేసీఆర్ గురించే తీసుకున్నావు, కానీ మా చదువుకున్న పేదోళ్ళ పిల్లలకు ఎక్కడైనా కొలువులు ఇచ్చినవా? ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యంలో మొదటి సంవత్సరంలోనే 60,000 ప్రభుత్వ ఉద్యోగాలు నేనిచ్చిన. ఎల్బీ స్టేడియంలో లెక్క తప్పంటారని, తప్పుడు కూతలు కూస్తారని కుటుంబాలతో సహా ఉద్యోగాలు వచ్చిన పిల్లల్నే కాదు వాళ్ళ తల్లిదండ్రులను కూడా పిలిపించి ఎల్బీ స్టేడియంలో మేము చెప్పులు గుట్టుడు కాదు, వాళ్ళు ప్రభుత్వ కొలువులు చేస్తే వాళ్ళ తల్లిదండ్రుల జీవితాలు మారుతాయి. ఉపాధి హామీ కూలికి పోయి రూపాయి కూడబెట్టి పిల్లలకు కోచింగ్ సెంటర్లలో పిల్లల కోసం సర్కారు కొలువుల కోసం ఎదురు చూడకుండా ఎంబడెంబడే నోటిఫికేషన్లు ఇచ్చి ఈరోజు ఉద్యోగాలు ఇస్తున్నాం. మధ్యలో కొంత ఆలస్యమైంది, ఎందుకంటే మా దామన్న సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చిండు, మాదిగా ఉపకులాల వర్గీకరణ జరగాలని సుప్రీం. అర్థమైందా? నిన్నమోనేమో ధర్నాలు అన్నారు, ఇవాళేమో మేమే లేట్ చేసామంటున్నారు. ఇంకా అసలు విషయాలు ఇక్కడ ఉంటాయి, వినండి.
ఇవి వింటే మీకు అర్థమవుతుంది. 200% పెంచినాం. ఈరోజు భోజనాలకు 40% పెంచినాం. పేదోళ్ళ పిల్లలకు మంచి భోజనం పెట్టాలి, మంచి చదువు చెప్పించాలనేదే మా తాపత్రయం. అందుకోసం నీకు దుఃఖం వచ్చిందా చంద్రశేఖరరావు అని నేను అడుగుతున్నా. పేదోళ్ళ పిల్లలు చదువుకోబట్టి, పేదోళ్ళ పిల్లలకు ఉద్యోగాలు రాబట్టే, ఆడబిడ్డలు బయటికి రాబట్టే, మా అక్కల చేతుల నగదు ఉండబట్టే, మా అక్కలు బస్సులకు యజమానులైంది, మా అక్కలు విద్యుత్ సంస్థలకు యజమానులైంది, మా అక్కలు పెట్రోల్ బంకులకు యజమానులైంది. ఇవాళ అందరూ బాగుపడుతుంటే ఇంకా మమ్మల్ని అడిగేటోడు ఎవడని ఆయన దుఃఖపడుతున్నాడు. అందుకే నీ దుఃఖం 10 ఏళ్ళ వరకు అట్లనే ఉంటుంది. అది పెరిగి పెద్దదై భూతమై నిన్ను కబలిస్తే తప్ప నీకు విముక్తి లేదు. నువ్వు శాపగ్రస్తుడివి చంద్రశేఖరరావు. నీ కళ్ళ ముందల్నే తెలంగాణ అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధి చేసే బాధ్యత మేం తీసుకుంటాం. ఇవాళ ఈ వేదిక మీద నుంచి చెప్తున్నా, 94 నుంచి 10 ఏళ్ళు తెలుగుదేశం అధికారంలో ఉన్నది. అర్థమైందా? కబలిస్తుందంట కేసీఆర్ని. మొదలుపెట్టిన ప్రాజెక్టులను మీరు అడ్డుకోవడం ఏ మేరకు న్యాయం చంద్రశేఖర్? అక్కలు విద్యుత్ సంస్థలకు యజమానులైంది, మా అక్కలు నీ గుండెల్లో రాసుకో, నీ కొడుకు గుండె మీద రాయి. 2034 వరకు ఈ సోదరుడు పాలమూరు బిడ్డ తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉంటాడు. పాలమూరు నుంచే ప్రజా ప్రభుత్వాన్ని నడుపుతాం. ఇది నా మాట. నువ్వు నీ గుండెల్లో రాసుకో చంద్రశేఖరరావు. పాలమూరు నుంచే శాసనం చేస్తాం. పాలమూరు నుంచే శాసనసభను నడిపించే బాధ్యత నేను తీసుకుంటా. నువ్వు దుఃఖం వస్తుందో, బాయిలో దుంకుతావో, పెట్రోల్ పోసుకొని తగిలబెట్టుకుంటావో అది నీ ఇష్టం. కాకపోతే నా కోరిక ఒక్కటే, నువ్వు అసెంబ్లీకి రావాలి. పెట్రోల్ పోసుకొని అంటబెట్టుకుంటావు. ముఖ్యమంత్రి బహిరంగ సభలో మాట్లాడుతున్నా మాటలు ఇవి. ఇది మారదనుకుంటే ప్రాజెక్టులు పూర్తి చేసుకోనివ్వండి. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో శ్రీశైలం వెనకాల నుండి 4 టీఎంసీల నీళ్లు తీసుకెళ్లేది ఉంటే ఏంటంటే రికార్డ్ చేయకు. ఇప్పటిదాకా కేసీఆర్ గురించి మాట్లాడింది కదా, ఇప్పుడు చంద్రబాబు గురించి మాట్లాడతారు. అది కూడా వినండి ఒకసారి, ఎంత మర్యాద ఉంటుందో. దగ్గర నుంచి నీళ్లు తీసుకొస్తా, రంగారెడ్డి జిల్లా, వికారాబాద్, చేవెళ్ళ, తాండూరు, పరిగికి నీళ్ళు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీరు విఘ్నులు, మీరున్నప్పుడే మొదలుపెట్టారు కల్వకుర్తి. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ జిల్లాల భీమా, నెట్టంపాడు, కోయిల్సాగర్ ప్రాజెక్టులు వచ్చినాయి. మీరు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడే పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పనులు ప్రారంభమైనాయి. మరి మీరు ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళు, ప్రతిపక్ష నాయకుడిగా 10 ఏళ్ళు ఉన్నప్పుడు మొదలుపెట్టిన ప్రాజెక్టులను మీరు అడ్డుకోవడం ఏ మేరకు న్యాయం? చంద్రశేఖరరావు గారు కట్టకపోతే చంద్రబాబు నాయుడు గారు అడ్డుకుంటే న్యాయమా? అందుకే చంద్రబాబు అర్థమైందా? చంద్రశేఖర్ రావు అంటే కేసీఆర్ కట్టకపోవడానికి చంద్రబాబు నాయుడే అడ్డుకున్నాడు అని చెప్తున్నాడు. మళ్ళీ ఆయన చెప్పడానికి కారణం చంద్రబాబు అంటున్నాడు. ఇక లాస్ట్కి ఒక వీడియో ఉంది, క్లోజ్ చేద్దాం మనం కూడా. దానికి నాయకత్వం వహించే బాధ్యత నేను తీసుకుంటా సోదరులారా. ఏది ఏమైనా అక్కడి సూర్యుడు ఇక్కడ మొలిసిన, చంద్రశేఖరరావు గారు ఏడ్చిన శక్తి ఉంది. దానికి నాయకత్వం వహించే బాధ్యత నేను తీసుకుంటా సోదరులారా. ఏది ఏమైనా అక్కడి సూర్యుడు ఇక్కడ మొలిసిన, చంద్రశేఖరరావు గారు ఏడ్చినా, దుఃఖపడ్డా, ఒకవేళ ఆయన పిల్లలు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్న, పాలమూరుని అభివృద్ధి చేసే బాధ్యత నాది, ప్రాజెక్టులు పూర్తి చేసే బాధ్యత నాది. అర్థమైందా? మొత్తానికి ఏమర్థమైందంటే కేసీఆర్ తప్ప ఏం లేదు దానిలో. కేసీఆర్ ఆత్మహత్య చేసుకోవాలి, కేసీఆర్ పిల్లలు ఆత్మహత్య చేసుకోవాలి. ఇక కేసీఆర్ 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 50 నిమిషాల్లో 40 నుంచి 50 సార్లు కేసీఆర్ పేరు తీసిండ్రు, జడకుల పేరు. మా వాళ్ళు ఏమైనా ఇస్తారేమో, పాలమూరు బిడ్డ కదా, ఏమైనా స్పెషల్గా ఇస్తారేమో మా జిల్లాకు, లేకపోతే పాలమూరు రంగారెడ్డి ఇంకొక 6 మంత్స్లో పూర్తి చేస్తా అంటాడేమో, లేకపోతే ఇంకేమన్నా మాకు 4,000 రూపాయల పెన్షన్ వస్తుందేమో. మా ఊరు మొదలే కొద్దిగా ఆశ ఎక్కువ, ఎందుకంటే మా ఊడు కదా, మా జిల్లా వాడు కావడం ఇస్తారేమోనని. ఏమి లేవు, అంతే మామ అనిపించేసింది. ఎంతసేపటికి నా గడ్డ అనడే తప్ప ఆ గడ్డకి ఇచ్చేది ఏమి ఉండదు. ఇక జూబల్ కృష్ణారావు చివరి కామెంట్ ఒకసారి వినండి. ఏమంటాడు కేసీఆర్? ఎక్కడ పోయింది మీ బంగారం, తులం బంగారం అని మాట్లాడతాడు. ఎక్కడ పోయింది 2,500 రూపాయల పెన్షన్ మాట్లాడతాడు. ఈ ప్రభుత్వం వచ్చి కేవలం 16 మాసాలు 17 మాసాలు అయింది. మరి ఆలస్యం కావడానికి కారణం ఎవరు? కేసీఆర్ కాదా? బీఆర్ఎస్ పార్టీ కాదా? బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాదా? 2,500 రూపాయలు బంగారం ఇవ్వడానికి కారణం ఎవరనంటే కేసీఆర్ అని చెప్తున్నాడు. ఆయన కూడా మొత్తంగా కేసీఆర్ చుట్టే ప్రభుత్వం నడుస్తుంది. ప్రభుత్వం రేవంత్ రెడ్డి నడిపిస్తున్నాడు, కేసీఆర్ నడిపిస్తున్నట్టుగా కనిపిస్తుంది.
కేసీఆర్ చుట్టే ప్రభుత్వం. కేసీఆర్ పేరు లేకుండా నడుస్తలేదు, కేసీఆర్ జపం లేకుండా రేవంత్ రెడ్డి ప్రసంగం కూడా ఉండలేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.